ఓకే చెప్పండి. నా పేరు వీరచంద్ర యాదవ్. నేను అర్ధగిరి బసవనగూడ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తున్నాను. నేను 2 సంవత్సరాల కిందట ఆర్టీసీ కాలనీ డెడ్ ఎండ్ సింహపూర్ దగ్గర ఈ లక్ష్మీ ఎస్టేట్లో ఇల్లు కట్టించడం జరిగింది. మేము ఆదివారం మధ్యాహ్నము మా మామగారికి బాగలేనందువల్ల లోన్కి వెళ్ళాము. మేము 3 రోజులు సెలవు పెట్టి వెళితే నిన్న బుధవారం సాయంత్రం 5 గంటల టైంలో వచ్చి చూస్తే మొత్తం డోర్స్ క్లోజ్ చేసి లాక్ పగలగొట్టి దొంగలు పడడం జరిగింది. మేము వెంటనే గ్రహించింది ఏమంటే దాదాపుగా పిల్లల ఉండిలో 15,000, క్యాష్ ఒక టేబుల్ డ్రాలో 1,40,000, అమ్మవి చీరల్లో ఉన్న 20,000, ఒక 3 తులాలు డైలీ యూజ్ కమ్మలు 2 జతలు పోయినాయి. వెండి వస్తువులు దాదాపుగా 1.5 kg ఉంటే వాటిని ఏం టచ్ చేయలేదు, అవి అలానే ఉన్నాయి. మేము వెంటనే ఈ విషయాన్ని 2 టౌన్ సిఐ గారికి తెలియజేస్తే బుధవారం నైట్ సాయంత్రం 7 గంటల సమయంలో సార్ గారు గురువారము బ్లూ టీమ్ పంపించి ఇప్పుడే చెక్ చేయడం జరిగింది. ఈ విషయాలు అంటే ఈ ఐటమ్స్ పోయినాయని తెలియజేస్తూ చెప్తున్నాను సార్. మీ పేరేనా? నా పేరు వీరచంద్ర యాదవ్. అర్ధగిరి బసవనగర్ స్కూల్లో టీచరు. మా మేడం కూడా టీచరే, నాగనాథనల్లి స్కూల్లో పనిచేస్తుంది. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? మాకు ఎవరి మీద అనుమానం లేదు సార్. సీసీటీవీలో ఏమైనా సీసీటీవీ ఫుటేజ్లో ఒక వ్యక్తి దొంగిలించినట్లు అది ఏ విధంగా జరిగిందంటే 31వ తేదీ అంటే అర్ధరాత్రి 1:05 మా ఇంటి కాంపౌండ్ దాటి ఒక వ్యక్తి ఇంట్లోకి డోర్ పగలగొట్టి వెళ్ళాడు. అతను దాదాపుగా మన ఇంట్లో 25 నిమిషాలు సీసీ కెమెరాలో అందుబాటులో ఉన్నాడు. ఆయన యొక్క కవలికలు ఫేస్ కూడా బాగా క్లారిటీ ఉంది. 1:20 తర్వాత తూర్పు దిక్కున వాకిల ద్వారా పక్కన ఉన్న సీసీ కెమెరాను క్లోజ్ చేసి దాదాపుగా ఆయన ఒక గంటన్నర సేపు ఇల్లును చిందరబందరగా చేసి డబ్బును బంగారాన్ని తీసుకెళ్ళి వెళ్ళాడు. మేము అదే వెళ్ళాం సార్. మా మామకు బాగాలేనందువల్ల అమ్మ, నేను, మా భార్య దాదాపుగా 8 రోజులు సెలవు పెట్టి ముందు వెళ్ళింటే మేము ఆదివారం మా అమ్మ 2 పిల్లలు ఉంటే మేము మా మామని చూడడానికి 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళాము. వచ్చి చూసిన వెంటనే ఈ సంఘటన జరిగింది.